హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ విక్రమ్స్ ఆన్లైన్ అకాడమీ. ఈరోజు మనం ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి సంబంధించిన సమాచారం చూద్దాం గైస్. చాలామంది అభ్యర్థులు, మన టెలిగ్రామ్ ఛానల్ అభ్యర్థులు మరియు మన వాట్సాప్ ఛానల్ అభ్యర్థులు చాలామంది నాకు రెగ్యులర్గా మెసేజ్ పెట్టడం జరుగుతుంది. అసలు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి సంబంధించి అసలు నోటిఫికేషన్ వస్తుందా రాదా, వస్తే ఎన్ని పోస్టులతో రావచ్చు, ఇలా చాలామంది నాకు రెగ్యులర్గా మెసేజ్ పెడుతున్నారు. సో వీళ్ళందరి కోరిక మేరకు నేను ఈరోజు ఈ వీడియో చేయడం జరుగుతుంది గైస్. అసలు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నోటిఫికేషన్ వస్తుందా, వస్తే సిలబస్ ఏముంటుంది, దానికి సంబంధించి ఎన్ని పోస్టులు పడవచ్చు, మరియు దానికి సంబంధించి టోటల్ సమాచారం ఈరోజు ఈ వీడియోలో చూద్దాం గైస్. ఓకేనా. ఇంకా మన విక్రమ్స్ ఆన్లైన్ అకాడమీకి సంబంధించిన యూట్యూబ్ ఛానల్ ఎవరైనా ఫాలో కాకపోతే ఫాలో కాండి గైస్. ఇంకా మన విక్రమ్స్ ఆన్లైన్ అకాడమీకి సంబంధించిన టెలిగ్రామ్ ఛానల్ ఎవరైనా జాయిన్ కాకపోతే జాయిన్ కాండి. ఓకేనా. ఓకే గైస్, ఈరోజు మనం ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి సంబంధించి అసలు ఎన్ని పోస్టులు పడవచ్చు, ఏ మంత్లో నోటిఫికేషన్ రావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి, మరియు దానికి సంబంధించిన సిలబస్ ఏంటి అని ఒకసారి చూద్దాం. ఓకేనా. ఓకే గైస్, ఈరోజు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. అసలు ఈ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి సంబంధించి అసలు నోటిఫికేషన్ అనేది ఎప్పుడు రావచ్చు. మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి సంబంధించిన నోటిఫికేషన్ అనేది ఏప్రిల్లో రావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి గైస్. ఎందుకంటే చాలామంది చూస్తూనే ఉన్నారు మీరు, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి సంబంధించి ఆర్థిక శాఖ ఆమోదానికి కూడా పోస్టులు అనేవి పంపడం జరిగింది. ఆర్థిక శాఖ కూడా ఆమోదించినట్టు మనకు ఉన్న ఇన్ఫర్మేషన్. మొత్తం ఒక 1500 అంటే 1300 చిల్లర ఉన్నట్టు, 1500 వరకు, 1300 నుంచి 1500 వరకు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ సంబంధించిన నోటిఫికేషన్ అనేది రాబోతుందని మనకు ఉన్న ఇన్ఫర్మేషన్. ఓకేనా గైస్, మొత్తానికైతే 1300 నుంచి 1500 మధ్యలో ఎన్ని పోస్టులైనా పడవచ్చు. ఓకేనా. 1300 ప్లస్ పడడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఓకేనా. తర్వాత వచ్చేసి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి సంబంధించి అసలు సిలబస్ ఏముంటుంది ఒకసారి చూద్దాం గైస్. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి సంబంధించిన సిలబస్ ఒకసారి చూద్దాము. షెడ్యూల్ ఆఫ్ ఎగ్జామినేషన్ అంటే ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఒకసారి చూద్దాం. పేపర్ 1 వచ్చేసి జనరల్ నాలెడ్జ్ ఉంటుంది గైస్. ఓకేనా. పేపర్ 1 వచ్చేసి జనరల్ నాలెడ్జ్ అంటే అందులో తెలంగాణ హిస్టరీ, ఇండియన్ హిస్టరీ, మళ్ళీ పాలిటీ మరియు ఇండియన్ హిస్టరీ, దానికి సంబంధించిన టోటల్ అంటే జనరల్ స్టడీకి సంబంధించిన గ్రూప్ 2లో పేపర్ 1కి సంబంధించిన సిలబస్ సేమ్ ఉందో, ఏ సబ్జెక్టులు ఉన్నాయో ఆ సిలబస్ సేమ్ ఉంటుంది గైస్. పేపర్ 1కి సంబంధించి మొత్తం 100 మార్క్స్కి ఉంటుంది గైస్. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసి 100 మార్కులకు పెట్టడం జరుగుతుంది. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ సంబంధించి పేపర్ 1 అనేది 100 మార్కులకు ఉంటుంది. దానికి సంబంధించిన టైం అనేది వచ్చేసి 90 మినిట్స్ ఉంటుంది, 90 నిమిషాలు ఉండడం జరుగుతుంది. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి పేపర్ 2 జనరల్ మ్యాథమెటిక్స్ అంటే ప్యూర్ మ్యాథ్స్ ఉంటుంది గైస్. ఓకేనా. 100 మార్క్స్కి ఉంటుంది పేపర్ 2 కూడా. దానికి సంబంధించి టైం వచ్చేసి 90 మినిట్స్. ఓకేనా. 90 మినిట్స్ ఉంటుంది. టోటల్ మ్యాక్సిమం మార్క్స్ వచ్చేసి 100 మార్క్స్ ఏమో జిఎస్, 100 మార్క్స్ ఏమో ప్యూర్ మ్యాథ్స్ ఉంటుంది. ఓకేనా. గమనించగలరు. మొత్తం 200 మార్కులకు ఉంటుంది పేపర్ 1, పేపర్ 2. ఒకవేళ ఇది గత నోటిఫికేషన్లో ఉన్న సిలబస్ గైస్. ఇప్పుడు నేను చెప్పేది గత నోటిఫికేషన్లో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ సంబంధించిన సిలబస్ అనేది చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు కొత్తగా పడే నోటిఫికేషన్లో మరి చిన్న మార్పులు చేర్పులు చేస్తే చేయొచ్చు, చూద్దాం. ఓకేనా గైస్. పేపర్ 1కి సంబంధించి అసలు సిలబస్ ఏముంటుందో ఒకసారి చూద్దాము. పేపర్ 1కి సంబంధించి జనరల్ నాలెడ్జ్లో అసలు ఏ టాపిక్స్ ఉంటాయి దానికి సంబంధించిన ఒకసారి సమాచారం చూద్దాం. ఆ జనరల్ స్టడీస్లో ఏ సబ్జెక్ట్కి ఎన్ని మార్కులు వస్తాయి కూడా ఒకసారి చెప్తాను చూడండి. ఓకేనా. ఫస్ట్ కరెంట్ అఫైర్స్ గైస్. కరెంట్ అఫైర్స్ నేషనల్, స్టేట్ మరియు ఇంటర్నేషనల్ సంబంధించిన కరెంట్ అఫైర్స్ చదువుకోండి. కరెంట్ అఫైర్స్ అనేది చాలా ఇంపార్టెంట్. కరెంట్ అఫైర్స్ కీలక పాత్ర పోషిస్తుంది. ఏ ఎగ్జామ్ తీసుకున్నా మీరు కరెంట్ అఫైర్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఖచ్చితంగా అందరూ కరెంట్ అఫైర్స్ అనేది చదువుకోండి గైస్. నెక్స్ట్ వచ్చేసి జనరల్ సైన్స్ అంటే ఫిజిక్స్, బయాలజీ, కెమిస్ట్రీ, ఈ మూడు సబ్జెక్టులు ఉంటాయి జనరల్ సైన్స్లో. ఓకేనా. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్, డిజాస్టర్ మేనేజ్మెంట్, ఇది థర్డ్ వన్ వచ్చేసి ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్, ఇది ఒక టాపిక్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఫోర్త్ వన్ వచ్చేసి జాగ్రఫీ ఆఫ్ ఇండియన్ జాగ్రఫీ, తెలంగాణ జాగ్రఫీ ఉంటుంది గైస్. ఓకేనా. గమనించగలరు. తర్వాత వచ్చేసి ఇండియన్ ఎకానమీకి సంబంధించి బేసిక్ క్వశ్చన్స్ ఉంటాయి. ఓకేనా. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ సంబంధించి ఎకానమీకి సంబంధించి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లో అంటే బేసిక్ క్వశ్చన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది ఎకానమీకి సంబంధించి. నెక్స్ట్ వచ్చేసి ఇండియన్ కాన్స్టిట్యూషన్, భారత రాజ్యాంగం అనేది కూడా ఉంది. ఓకేనా. గమనించగలరు. ఇండియన్ పాలిటీ అనేది టోటల్ చదువుకోండి, సిలబస్ మొత్తం చదువుకోండి. ఇండియన్ పాలిటీ కూడా ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఇండియన్ పొలిటికల్ సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్. ఓకేనా. ఇండియన్ పొలిటికల్ సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్, ఇది కూడా సిలబస్లో యాడ్ చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఇండియన్ హిస్టరీకి సంబంధించి టోటల్ మోడ్రన్ మరియు ఇండియన్ నేషనల్ మూమెంట్, దీనికి సంబంధించినవి కూడా చాలా క్వశ్చన్లు పడడం జరుగుతుంది. నేషనల్ మూమెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ గైస్. ఏ ఎగ్జామ్కైనా నేషనల్ మూమెంట్ ఇంపార్టెంట్. ఖచ్చితంగా మీరు ఇండియన్ హిస్టరీ చదివినట్లయితే నేషనల్ మూమెంట్ నుంచి ఖచ్చితంగా బిట్స్ వస్తాయి. ఓకేనా. అందరూ ఇండియన్ హిస్టరీకి సంబంధించి నేషనల్ మూమెంట్ అనేది ఫోకస్ చేయండి. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి
తెలంగాణ హిస్టరీ మరియు తెలంగాణ మూమెంట్ గైస్. ఓకేనా, తెలంగాణ హిస్టరీకి సంబంధించి కుతుబ్ షాహీలు, అసఫ్ జాహీలు, కాకతీయులు మరియు విష్ణుకుండిలు మొత్తం మీకు తెలిసిందే. తెలంగాణ హిస్టరీకి సంబంధించి టోటల్ చదువుకోండి. తర్వాత వచ్చేసి తెలంగాణ మూమెంట్కి సంబంధించి మెయిన్ క్వశ్చన్స్ వస్తాయి. ఓకేనా, తెలంగాణ మూమెంట్కి సంబంధించి డీప్గా ఏం అడగడు. తెలంగాణ మూమెంట్ మెయిన్ అంటే బేసిక్ క్వశ్చన్సే వస్తాయి. తెలంగాణ హిస్టరీ మాత్రం మ్యాచింగ్ టైప్లో రావడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి, ఎందుకంటే చాలా కట్టడాలు అవి ఉన్నాయి కాబట్టి. తెలంగాణ హిస్టరీకి సంబంధించి కొంచెం డీప్గా చదువుకోండి. తెలంగాణ హిస్టరీ అనేది చాలా ఇంపార్టెంట్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి సంబంధించి. నెక్స్ట్ వచ్చేసి తెలంగాణ పథకాలు గైస్. రీసెంట్గా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఏ పథకాలు తీసుకొచ్చింది, దేనికి ఎంత కేటాయించారు, దానికి సంబంధించిన స్కీమ్స్ మొత్తం చదువుకోండి. ఓకేనా, తెలంగాణ పథకాలు మాత్రం చాలా ఇంపార్టెంట్. ఖచ్చితంగా తెలంగాణ పథకాలు లేకుండా పేపర్ అనేది ఉండదు గైస్. ఓకేనా, తెలంగాణ పథకాలు చాలా ఇంపార్టెంట్. కేసీఆర్ ప్రభుత్వంలో తీసుకొచ్చిన పథకాలు చదువుకోండి. రేవంత్ రెడ్డి వచ్చినాక వచ్చిన పథకాలు కూడా చదువుకోండి గైస్. రీసెంట్గా వచ్చిన పథకాలు చాలా ఇంపార్టెంట్. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక తీసుకొచ్చిన పథకాలు అనేది చాలా ఇంపార్టెంట్. అందరు గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ఏ గవర్నమెంట్ వస్తే ఆ గవర్నమెంట్కి సంబంధించిన పథకాలు అనేది అడగడం జరుగుతుంది ఎగ్జామ్స్లో. సో ఖచ్చితంగా మీరు ఈ స్కీమ్స్ మీద కూడా ఒకసారి చదవండి గైస్. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి ఎథిక్స్. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి ఎథిక్స్కి సంబంధించి టోటల్ ఉంటాయి. ఇక మీకు తెలిసింది ఎథిక్స్ అంటే ఇక. ఓకేనా, మొత్తం ఏ సబ్జెక్టుకు అసలు ఎన్ని మార్కులు రావచ్చు, పేపర్ 1లో ఏ సబ్జెక్టుకు ఎన్ని మార్కులు రావచ్చు ఒకసారి చూద్దాము. ఎందుకంటే చాలామంది నాకు రెగ్యులర్గా మెసేజ్ పెడుతున్నారు, ఏ సిలబస్ ఉంటుంది, ఏ సబ్జెక్ట్ నుంచి ఎన్ని మార్కులు వస్తాయి, దానికి సంబంధించి చాలామంది వీడియో చేయమని అడిగారు. ఓకేనా, చూద్దాము. ఈరోజు పేపర్ 1లో ఏ సబ్జెక్ట్ ఎన్ని మార్కులు వస్తాయి ఒకసారి చెప్తాను చూడండి. కరెంట్ అఫైర్స్ వచ్చేసి ఒక 20 మార్క్స్ వరకు రావడం జరుగుతుంది గైస్. కరెంట్ అఫైర్స్ అనేవి చాలా కీలక పాత్ర పోషిస్తాయి. కరెంట్ అఫైర్స్ అనేవి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ పేపర్ 1లో 20 మార్కులు రావడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి జనరల్ సైన్స్ వచ్చేసి 15 మార్కుల వరకు రావడం జరుగుతుంది. ఈ జనరల్ సైన్స్ కూడా చాలా ఇంపార్టెంట్ గైస్, ఎందుకంటే ప్రతి ఎగ్జామ్లో ఏ ఎగ్జామ్ తీసుకున్నా మీరు ఎస్ఐ, కానిస్టేబుల్ మరియు గ్రూప్స్ ఇతర పోటీ పరీక్షలు ఏ ఎగ్జామ్ తీసుకున్నా మీరు జనరల్ సైన్స్ అని చాలా ఇంపార్టెంట్. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ చాలా ఇంపార్టెంట్. 15 మార్కుల వరకు రావడం జరుగుతుంది. ఖచ్చితంగా మీరు జనరల్ సైన్స్ మీద ఫోకస్ చేయండి. ఓకేనా, జనరల్ సైన్స్కి సంబంధించి మన మోహన్ సార్ బుక్ చాలా బాగుంటుంది, అందరూ దాన్ని ఫాలో అవ్వండి. ఓకేనా, కరెంట్ అఫైర్స్ సంబంధించి విక్రమ్స్ ఆన్లైన్ అకాడమీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ డైలీ పీడిఎఫ్స్ మరియు మంత్లీ మ్యాగజైన్స్ అనేవి మన విక్రమ్స్ ఆన్లైన్ అకాడమీ యాప్లో అందుబాటులో ఉన్నాయి. ఖచ్చితంగా మీరు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ జాబ్ సాధించాలంటే ఖచ్చితంగా మీరు ఈ కరెంట్ అఫైర్స్ అనేది రెగ్యులర్గా ఫాలో కావాలి గైస్. ఎందుకంటే ఏ ఎగ్జామ్ మీరు హైకోర్టు ఎగ్జామ్ నెక్స్ట్ మంత్లో హైకోర్టు ఎగ్జామ్ ఉంది. హైకోర్టు ఎగ్జామ్ మీరు ప్రిపేర్ కావాలన్నా, హైకోర్టు ఎగ్జామ్లో మీరు సక్సెస్ సాధించాలని మీరు ఫస్ట్ కరెంట్ అఫైర్స్ మీద పట్టు సాధించండి. కరెంట్ అఫైర్స్ లేకపోతే ఏ ఎగ్జామ్లో మీరు ఏ ఎగ్జామ్లో సక్సెస్ కాలేరు. ఖచ్చితంగా కరెంట్ అఫైర్స్ అనేవి రెగ్యులర్గా ఫాలో కాండి గైస్. ఈనాడు పేపర్ మరియు సాక్షి పేపర్, భవిత మరియు నమస్తే తెలంగాణకు సంబంధించిన నిపుణ పేపరు మరియు విక్రమ్స్ ఆన్లైన్ అకాడమీకి సంబంధించిన రెగ్యులర్ కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్స్ మరియు మంత్లీ మ్యాగజైన్స్ ఫాలో అయితే మీరు కరెంట్ అఫైర్స్లో ఖచ్చితంగా మీరు మార్క్స్ సాధించగలుగుతారు. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ సంబంధించి ఒక 5 మార్క్స్ వరకు రావడం జరుగుతుంది గైస్. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి ఇండియన్ జాగ్రఫీ వరల్డ్ జాగ్రఫీ సంబంధించి ఒక 20 మార్క్స్ అనేవి రావడం జరుగుతుంది. ఖచ్చితంగా ఇండియన్ జాగ్రఫీ, వరల్డ్ జాగ్రఫీ మీద కూడా ఫోకస్ చేయండి గైస్. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి ఇండియన్ కాన్స్టిట్యూషన్, భారత రాజ్యాంగానికి సంబంధించి ఒక 25 బిట్స్ రావడం జరుగుతుంది. 25 బిట్స్ అనేది ఖచ్చితంగా ఇస్తారు కాబట్టి అందరూ మా పాలిటిక్స్ సంబంధించి దాని మీద ఫోకస్ చేయండి గైస్. నెక్స్ట్ వచ్చేసి ఇండియన్ తెలంగాణ హిస్టరీ మరియు తెలంగాణ మూమెంట్కి సంబంధించి ఒక 20 బిట్స్ వరకు రావడం జరుగుతుంది. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ పేపర్ 1లో తెలంగాణ హిస్టరీ, తెలంగాణ మూమెంట్ అనే 20 మార్క్స్ వరకు రావడం జరుగుతుంది. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి సొసైటీ, కల్చర్ మరియు హెరిటేజ్ ఆఫ్ తెలంగాణ కల్చర్కి సంబంధించి ఒక 5 to 10 మార్క్స్ రావడం జరుగుతుంది. కల్చర్కి సంబంధించి కూడా మీరు చాలా పట్టు సాధించాలి, ఎందుకంటే కల్చర్ ప్రతి ఎగ్జామ్ మీరు ఏ ఎగ్జామ్ తీసుకున్నా కల్చర్ టాపిక్ అనేది ఉంటుంది కాబట్టి అందరూ కల్చర్ అనేది ఖచ్చితంగా పట్టు సాధించండి గైస్. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి తెలంగాణ పథకాలకు సంబంధించి ఒక 10 మార్కుల వరకు రావడం జరుగుతుంది. ఖచ్చితంగా గత ప్రీవియస్ పేపర్ చూసినట్టయితే తెలంగాణ పథకాల మీద 10 మార్కులు రావడం జరిగింది. ఖచ్చితంగా మీరు 10 to 15 మార్క్స్ పథకాల మీద వస్తాయి కాబట్టి అందరూ ఖచ్చితంగా పథకాలు అనేవి ఖచ్చితంగా చదువుకోండి గైస్, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ స్కీమ్స్ అనేవి. ఏ ఎగ్జామ్కైనా చాలా ఇంపార్టెంట్ స్కీమ్స్ అనేవి. ఓకేనా, జనరల్ నాలెడ్జ్కి సంబంధించి ఇది మన సిలబస్లో ఉన్న ఏ సబ్జెక్టులు ఉన్నాయి మరియు ఏ సబ్జెక్టుకి ఎన్ని మార్కులు వస్తాయి అనేది చెప్పడం జరిగింది. ఓకేనా, నెక్స్ట్ పేపర్ 2 చూద్దాం గైస్. పేపర్ 2 జనరల్ మ్యాథమెటిక్స్. అసలు మ్యాథమెటిక్స్లో ఏ చాప్టర్లో ఉంటాయి, ఏ చాప్టర్కి ఎన్ని మార్కులు వస్తాయి, దానికి సంబంధించిన సమాచారం ఒకసారి చూద్దాము. ఓకేనా, పేపర్ 2 వచ్చేసి జనరల్ మ్యాథమెటిక్స్. పేపర్ 2 అర్థమెటిక్ వచ్చేసి నెంబర్ సిస్టమ్ ఉంటుంది. టాపిక్స్ చెప్తున్నాను. ఓకేనా, నెంబర్ సిస్టమ్ ఉంటుంది. తర్వాత వచ్చేసి ఇంటీజర్స్ మరియు రేషనల్ నెంబర్స్ మరియు రియల్ నెంబర్స్ మరియు ఫండమెంటల్
ఫండమెంటల్ ఆపరేషన్స్, తర్వాత ఎడిషన్స్, సబ్ట్రాక్షన్స్ మరియు మల్టిప్లికేషన్స్, డివిజన్స్ మరియు స్క్వేర్ రూట్స్, క్యూబ్ రూట్స్ ఇలా అన్నీ ఉంటాయి గైస్. ఓకేనా, అర్థమెటిక్. తర్వాత వచ్చేసి ఒక నిమిషం, టైమ్ అండ్ వర్క్ అంటే కాలము పని తెలుగులో. తర్వాత వచ్చేసి పర్సంటేజెస్, శాతాల చాప్టర్ కూడా ఉంటుంది. తర్వాత అప్లికేషన్స్ మరియు సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండేషన్, బారు వడ్డీ, చక్రవడ్డీ ఈ టాపిక్స్ కూడా మనకి పేపర్ 2లో ఫారెస్ట్ బీటా పేపర్ సంబంధించి పేపర్ 2లో పెట్టడం జరిగింది గైస్. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి ప్రాఫిట్ అండ్ లాస్ అంటే లాభ నష్టాలు, ఈ టాపిక్ కూడా పెట్టడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి రేషియో అండ్ ప్రపోర్షన్, నిష్పత్తి అనుపాతం కూడా పేపర్ 2లో పెట్టడం జరిగింది. అందరు ఖచ్చితంగా తెలుగు మీడియం అభ్యర్థులు, ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులు ఖచ్చితంగా అర్థమెటిక్ ఎవరైతే ఫారెస్ట్ బీటా ఆఫీసర్ జాబ్ సాధించాలనుకుంటారో మీరు ఖచ్చితంగా ఫస్ట్ అర్థమెటిక్ ప్యూర్ మ్యాథ్స్ అంటే జనరల్ మ్యాథ్స్ సంబంధించి పట్టు సాధించండి గైస్. జనరల్ మ్యాథ్స్ ఎవరైతే బాగా స్కోర్ ఎవరైతే చేస్తారో వాళ్ళకి ఖచ్చితంగా మీరు ఫారెస్ట్ బీటా ఆఫీసర్ జాబ్ సాధించడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి డివిజనల్, నెక్స్ట్ వచ్చేసి ప్రైమ్ నెంబర్స్ అంటే ప్రధాన సంఖ్యలకు సంబంధించిన బిట్స్ కూడా రావడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి కాసాగు గాసాబా దానికి సంబంధించిన చాప్టర్ నుంచి కూడా బిట్స్ రావడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి లాగరిథమ్స్. ఓకేనా, లాగరిథమ్స్ నుంచి కూడా బిట్స్ రావడం జరుగుతుంది. ఓకేనా, ఇది అర్థమెటిక్. నెక్స్ట్ వచ్చేసి ఆల్జీబ్రా అని ఉంటుంది. ఆల్జీబ్రాలో ఏ టాపిక్స్ ఉంటాయో ఒకసారి చూద్దాము. బేసిక్ ఆపరేషన్స్ ఆఫ్ సింపుల్ ఫ్యాక్టర్స్ ఆఫ్ రిమైండర్ థీరం. ఓకేనా, రిమైండర్ థీరం మీద క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. హెచ్సిఎఫ్ మరియు ఎల్సిఎం అంటే కాసాగు గాసాబాల మీద కూడా బిట్స్ రావడం జరుగుతుంది. ఫారెస్ట్ బీటా ఆఫీసర్ పేపర్ 2లో ఈ కాసాగు గాసాబాకు సంబంధించిన చాప్టర్ నుంచి కూడా బిట్స్ వస్తాయి గైస్. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి పాలినామియల్స్ నుంచి చాలా ఇంపార్టెంట్, పాలినామియల్స్ నుంచి కూడా బిట్స్ వస్తాయి. నెక్స్ట్ వచ్చేసి క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్. ఓకేనా, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్. నెక్స్ట్ వచ్చేసి రూట్స్ అండ్ కోఎఫిషియెంట్స్. ఓకేనా, రూట్స్ అండ్ కోఎఫిషియెంట్స్. నెక్స్ట్ వచ్చేసి ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఆన్ లీడింగ్ టు లీనియర్ ఈక్వేషన్స్. ఓకేనా, లీనియర్ ఈక్వేషన్స్ నుంచి కూడా ఫారెస్ట్ బీటాపై సంబంధించిన పేపర్ 2లో ప్రశ్నలు పడడం జరుగుతుంది, గమనించగలరు అందరూ. నెక్స్ట్ వచ్చేసి రేషనల్ ఎక్స్ప్రెషన్స్. ఓకేనా, రేషనల్ ఎక్స్ప్రెషన్స్ అండ్ కండిషనల్ ఐడెంటిటీస్. ఓకేనా, కండిషనల్ ఐడెంటిటీస్ వీటి నుంచి ప్రశ్నలు రావడం జరుగుతుంది. అర్థమెటిక్ మరియు ఆల్జీబ్రాకి సంబంధించి అంటే పేపర్ 2లో మన ఫారెస్ట్ బీటా ఆఫీసర్ నుంచి పేపర్ 2లో రీజనింగ్ అనేది లేదు గైస్. ఓకేనా, రీజనింగ్ అనేది లేదు, గమనించగలరు. ఓన్లీ అర్థమెటిక్ మరియు ప్యూర్ మ్యాథ్స్ నుంచే బిట్స్ రావడం జరుగుతుంది. ఓకేనా, ఇంకా మీకు చూద్దాము ఇంకా ఫారెస్ట్ బీటా ఆఫీసర్ సంబంధించి ఇంకా ట్రిగ్నామెట్రీ కూడా ఉంటుంది గైస్. ఓకేనా, పేపర్ 2లో ట్రిగ్నామెట్రీ అనేది ఉండడం జరుగుతుంది. సైన్ ఎక్స్, కాస్ ఎక్స్ ఇలా మీకు తెలిసిన విషయమే. ట్రిగ్నామెట్రీ చాప్టర్ నుంచి కూడా ఖచ్చితంగా బిట్స్ అనేది రావడం జరుగుతుంది, చాలా ఇంపార్టెంట్. సింపుల్ ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్ మరియు ట్రిగ్నోమెట్రిక్ టేబుల్స్ మరియు సింపుల్ కేసెస్ ఆఫ్ హైట్స్ అండ్ డిస్టెన్సెస్ వాటికి సంబంధించి కూడా బిట్స్ పడడం జరుగుతుంది. ట్రిగ్నోమెట్రీ చాలా ఇంపార్టెంట్. చాలామంది అభ్యర్థులు ట్రిగ్నోమెట్రీ మీద నెగ్లెక్ట్ చేయడం జరుగుతుంది. ఇంటర్లో కూడా ఈ ఫారెస్ట్ బీటా ఆఫీసర్ జాబ్ సాధించాలంటే మీరు ట్రిగ్నోమెట్రీ మీద పట్టు సాధించండి గైస్, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి జామెట్రీ ఉంటుంది. ఫారెస్ట్ బీటా ఆఫీసర్ సంబంధించి పేపర్ 2లో జామెట్రీ కూడా ఉంటుంది. జామెట్రీలో లైన్స్ అండ్ యాంగిల్స్, తర్వాత వచ్చేసి ప్లేన్స్ అండ్ ప్లేన్ ఫిగర్స్ మరియు ప్రాపర్టీస్ ఆఫ్ యాంగిల్స్ ఆఫ్ పాయింట్స్. నెక్స్ట్ రెక్టాంగిల్స్, స్క్వేర్స్ అంటే చతురస్రం వాటికి సంబంధించిన ప్రశ్నలు కూడా పడడం జరుగుతుంది. చుట్టుకొలత ఎంత, దాని వైశాల్యం ఎంత, ఈ రూముకు సంబంధించి మొత్తం దానికి సంబంధించి చుట్టుకొలత ఎంత ఉంది, అది అలాంటి క్వశ్చన్స్ కూడా పడడం జరుగుతుంది. రాత లెక్కలు అంటారు కదా, మీకు తెలిసిందే. ప్యూర్ మ్యాథ్స్ సంబంధించి ఆ రాత లెక్కలు ఖచ్చితంగా రావడం జరుగుతుంది జామెట్రీ నుంచి, గుర్తుపెట్టుకోండి. తర్వాత వచ్చేసి సైడ్స్ మరియు డైమెన్షన్స్, ప్యారలగ్రాము వీటికి సంబంధించిన బిట్స్ కూడా రావడం జరుగుతుంది. ఓకేనా, జామెట్రీకి సంబంధించి మెన్సురేషన్ టాపిక్, ఏరియాస్, స్క్వేర్స్ దాని యొక్క వైశాల్యం ఎంత, దాని యొక్క చుట్టుకొలత ఎంత. ఓకేనా, అందులో రెక్టాంగిల్స్ మరియు ప్యారలగ్రామ్స్, ట్రయాంగిల్స్, స్క్వేర్స్, క్యూబ్స్, సర్కిల్ యొక్క ఏరియా ఎంత, అట్లా వైశాల్యాలు కూడా అడగడం జరుగుతుంది గైస్. ఓకేనా, సర్ఫేస్ ఆఫ్ ఏరియా, వాల్యూమ్స్, క్యూబ్స్, తర్వాత వచ్చేసి వాల్యూమ్స్, పేర్స్ అంటే మొత్తం పేపర్ 2లో జనరల్ మ్యాథమెటిక్స్ అంటే ప్యూర్ మ్యాథ్స్ నుంచి ఎక్కువ బిట్స్ రావడం జరుగుతుంది గైస్. ప్యూర్ మ్యాథ్స్ అనేది మీరు పట్టు సాధిస్తే మీరు ఖచ్చితంగా ఫారెస్ట్ బీటా ఆఫీసర్ జాబ్ సాధించగలుగుతారు. ఈ రూముకు సంబంధించిన చుట్టుకొలత ఎంత, వైశాల్యం ఎంత, దానికి సంబంధించిన హైటు, వాటికి సంబంధించిన మొత్తం టోటల్. నెక్స్ట్ స్టాటిస్టిక్స్. ఓకేనా, కలెక్షన్స్ ఆఫ్ టాబ్లికేషన్ అండ్ స్టాటికల్ డేటా, గ్రాఫికల్ రిప్రజెంటేషన్స్
ఫ్రీక్వెన్సీస్, పాలినామియల్స్ మరియు హిస్టోగ్రామ్స్, చార్ట్స్, పై చార్ట్స్ వాటికి సంబంధించి కూడా మీకు బిట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మ్యాచింగ్ టైప్లో ఎక్కువ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది పై చార్ట్స్ మీద క్వశ్చన్స్, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మెజర్మెంట్స్, ఓకేనా. మొత్తం అర్థమెటిక్, ప్యూర్ మ్యాథ్స్ ఉంటుంది గైస్, రీజనింగ్ అనేది ఉండదు, ఓకేనా. ఫారెస్ట్ బీటా ఆఫీసర్ నుంచి పేపర్ 2లో ఓన్లీ అర్థమెటిక్ ప్యూర్ మ్యాథ్సే ఉంటుంది, మొత్తం రాత లెక్కలే ఉంటాయి, ఓకేనా. అందరూ ఖచ్చితంగా మీరు ఫారెస్ట్ బీటా ఆఫీసర్ జాబ్ సాధించాలంటే అర్థమెటిక్ మరియు ప్యూర్ మ్యాథ్స్ మీద పట్టు సాధించండి, ఓకేనా. నోటిఫికేషన్ సంబంధించి మాత్రం ఏప్రిల్లో రావడానికి అవకాశం ఉంది. మరియు సిలబస్ మాత్రం ఇప్పుడు నేను చెప్పింది మొత్తం సిలబస్, ఓకేనా. ఇది గత నోటిఫికేషన్లో ఇచ్చిన సిలబస్ ఇప్పుడు మీకు చెప్పడం జరిగింది. ఇప్పుడు మన నెక్స్ట్ పడే నోటిఫికేషన్లో కూడా దాదాపు ఒక 99% ఇదే సిలబస్ పెట్టడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఒకవేళ మార్పులు చేర్పులు ఏమైనా ఉంటే చిన్న మార్పులు చేయడానికి అవకాశాలు ఉంటాయి. ఒకవేళ మార్పులు చేర్పులు ఏమైనా ఉంటే మనకు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీకు క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మొత్తానికైతే మొత్తం మీద 1300 నుంచి 1500 వరకు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నోటిఫికేషన్ అనేది ఏప్రిల్లో రావడానికి 100% అవకాశం ఉంది గైస్, ఓకేనా. ఎవరైతే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి చదవాలనుకుంటున్నారో ఖచ్చితంగా మీరు ఇప్పటి నుంచే ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి. ఎందుకంటే నోటిఫికేషన్లు రావాలి అని చెప్పేసి చాలామంది అనుకుంటారు, కాకపోతే నోటిఫికేషన్ అనేది రావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే నోటిఫికేషన్ వచ్చిందంటే మళ్ళీ మీకు టైం కూడా ఉండదు. ఖచ్చితంగా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది. ఇంకా మన విక్రమ్స్ ఆన్లైన్ అకాడమీకి సంబంధించి ఎవరన్నా మన యూట్యూబ్ ఛానల్ ఫాలో కాకపోతే ఫాలో కాండి గైస్. విక్రమ్స్ ఆన్లైన్ అకాడమీస్ అని టెలిగ్రామ్ ఛానల్ TGPSC యూనివర్స్ అని సెర్చ్ బాక్స్లో సెర్చ్ చేయండి, మీకు విక్రమ్స్ ఆన్లైన్ అకాడమీకి సంబంధించిన టెలిగ్రామ్ ఛానల్ ఓపెన్ కావడం జరుగుతుంది. అందరూ ఇంకా ఎవరైనా జాయిన్ కాకపోతే జాయిన్ కాండి. అందులో ఒక 7000 మెంబర్స్ మన టెలిగ్రామ్ ఫాలోవర్స్ ఉండడం జరిగింది. అందులో రెగ్యులర్గా పోల్ కూడా సబ్జెక్ట్ వైజ్ పోల్ పెట్టడం జరుగుతుంది. ఇంకా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరన్నా ఇంతవరకు జాయిన్ కాని వాళ్ళు ఉంటే జాయిన్ కాండి గైస్, ఓకేనా. ఇంకా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ సంబంధించి మన విక్రమ్స్ ఆన్లైన్ అకాడమీకి సంబంధించిన యాప్లో కొత్తగా కోర్స్ అనేది తీసుకురావడం జరిగింది. ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులు ఎవరైతే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ప్రిపేర్ కావాలనుకుంటారో విక్రమ్స్ ఆన్లైన్ అకాడమీకి సంబంధించిన యాప్ని ప్లేస్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకొని దానికి సంబంధించిన కోర్స్ అనేది పర్చేస్ చేయండి. అతి తక్కువ ధరకే మీకు ఇవ్వడం జరుగుతుంది. తర్వాత మీకు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ సంబంధించిన టెస్ట్ సిరీస్ కూడా 1 వీక్లో స్టార్ట్ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించిన మొత్తం టోటల్ సిలబస్ వైజ్, టాపిక్ వైజ్ మొత్తం సిలబస్ వైజ్ పేపర్ అనేది మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది. టెస్ట్ సిరీస్ కూడా త్వరలోనే స్టార్ట్ చేయడం జరుగుతుంది, ఓకేనా. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని ఇంకా ఎవరైనా ఫాలో కాకపోతే ఫాలో కాండి, ఓకేనా. థ్యాంక్ యూ. ఆల్ హ్యాపీ. జై హింద్, జై తెలంగాణ, జై భారత్.